మల్కాజ్గిరిలో పుట్టి మల్కాజ్గిరిలోనే చదువుకుని ఉద్యోగం అన్నది కూడా నేను మల్కాజ్గిరిలోనే గవర్నమెంట్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో నేను జాబ్తో స్టార్ట్ చేసిన నా కెరీర్. ఆంధ్ర వాళ్ళ కోడలుగా వెళ్ళి మళ్ళా తిరిగి హైదరాబాద్ వచ్చేసాక ఆల్ ఇండియా కాపు ఆఫీసర్స్ నెట్వర్క్ సిఇఓగా ఉన్నాను. ఇన్ బిట్వీన్ నేను కెనరా బ్యాంక్లో ఏజిఎంగా చేసి రిటైర్ అయ్యాను. నా లాస్ట్ అసైన్మెంట్ జోనల్ ఆఫీస్ హైదరాబాద్లో. ఆ తర్వాత మన కమ్యూనిటీ అన్న ఇంట్రెస్ట్ కొద్దీ ఆ ఒక్క అభిమానంతో నేను గత 3 సంవత్సరాల నుంచి మన కాపు ఆఫీసర్స్ నెట్వర్క్ ఐటీ చేయటము ప్లస్ అన్ని కార్యక్రమాల్లో ఎక్కడ ఏది జరిగినా సరే జాయిన్ అవుతా. నేను కూడా నేను ఒక కాపుల బిడ్డని. మున్నూరు కాపు అని కాదు, మున్నూరు అన్నా మనమే, కాపు అన్నా మనమే. కాబట్టి నేను కాపుల బిడ్డగా బలిజగా అందరి ముందుకు వెళ్తున్నాను. ఇది హైదరాబాద్ అని కాదు, పెళ్ళని కాదు, ఎక్కడని కాదు, ఏ కార్యక్రమం జరిగినా సరే నేను ఉంటాను. నా వంతు మనం చేయగలిగింది మన అందరం కలిసి మన కులాన్ని అభివృద్ధి చేసుకోవాలి, అదొక్కటే. తర్వాత ఇందాక అందరూ చెప్తున్నారు 11 మంది ఉండే చోట ముగ్గురే ఉన్నారని. ముగ్గురులో ఎందుకున్నారు అని అంటే మన తీన్మార్ మల్లన్న గారే 100 మందితో సమానం. కాబట్టి ఆయనే 1000 మందిని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన కదలి వచ్చిన కనకదుర్గమ్మ గారికి ఒక్కసారి పటేల్ అందరూ కూడా చప్పట్లు కొట్టాలా. థ్యాంక్ యూ పటేల్.